పల్లవి అలాగే చరణ్ ఇద్దరు కారులో నుంచి దిగి కాలేజ్లోకి వస్తూ ఉంటారు. అయితే చరణ్ కారులో పల్లవి రావడం గమనిస్తారనమాట. ఇటు అక్షిత అలాగే అక్షిత ఫ్రెండ్స్. ఇక అక్షిత ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు అక్షితతోని, ఏంటే బాబు అసలు ఈ పల్లవి ఎన్నిసార్లు ఎక్కుంటుంది చరణ్ కారు, మనం ఎన్నిసార్లు చూసాము, అసలు నువ్వు అందులో కొన్నిసార్లేనే ఎక్కావా చరణ్ కారు, అసలు నిన్ను లైట్ తీసుకున్నాడేమో ఆ చరణ్ అనిపిస్తుంది, అసలు నిన్ను లవ్ చేశాడని చెప్పి అనుకోవడమే కానీ నీకన్నా ఎక్కువ పల్లవితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు హ్యాండ్ ఇచ్చాడో లేకపోతే నీ విషయంలో లైట్ తీసుకున్నాడో పల్లవి విషయంలో తన్ని లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, వాళ్ళిద్దరు క్లోజ్నెస్ అదంతా చూస్తుంటే అని చెప్పి ఫ్రెండ్స్ అంతా అలా అంటూ ఉంటే ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు. ఇక ఇటేమో పల్లవి చరణ్తో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా. ఇక పల్లవి అంటుంది చరణ్తోని, చాలా థ్యాంక్స్ చరణ్ లిఫ్ట్ ఇచ్చినందుకు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే, అమ్మా తల్లి నువ్వు షేక్ హ్యాండ్లు ఇవన్నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర ఏం చేయొద్దు, ఇదంతా కూడా అక్షిత చూసిందనుకో నా కొంప కొల్లేరవుతుంది, వెళ్ళమ్మా బాబు అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే ఇక ఇటు ఆల్రెడీ అక్షిత వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. ఇక పల్లవి అక్షితను చూస్తుంది. ఆల్రెడీ అదిగో అక్షిత చూసేసింది. హే అక్షిత ఇట్రా అని చెప్పి పల్లవి అక్షితని పిలుస్తూ ఉంటే, ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు పల్లవిని. ఆల్రెడీ అక్షిత చూసేసింది, అందుకే క్లారిటీ ఇద్దామని పిలుస్తున్నాను అని చెప్పి పల్లవి అంటుంది చరణ్తోని. ఈలోపు అక్షిత వచ్చి వీళ్ళ దగ్గర నించుంటుంది కోపంగా. ఇటు చరణ్ని పల్లవిని చూస్తూ ఉంటుంది. అది కాదు అక్షిత అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే ఇక పల్లవి ఏమో, ఏంటి దానికి ఏదో సంజయ్ చేస్తున్నావు, అయినా ఆ అమ్మాయి ఏమైనా అడిగిందా ఎందుకు కారులో వచ్చారు ఏంటని, నువ్వెందుకు అంతగా ప్రతిదీ తన్ని బతిమాలుతున్నట్టుగా అంత ఇదిగా ఏం చెప్పక్కర్లేదు, అయినా మన మధ్యన 1,00,000 ఉంటాయి, అన్నీ అక్షితకు చెప్పాలా ఏంటి, ఏ అక్షిత నీకు చెప్పాల్సిన అవసరం మాకేంటి చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో నీ ముందు కావాలని ఇరికిచ్చినట్టు ఇలా మాట్లాడుతుంది పల్లవి మాటలు అస్సలు నమ్మద్దు అని చరణ్ చెప్తూ ఉంటాడు అక్షితకి. కళ్ళ ముందు ఇంత పెద్ద ప్రూఫ్ కనిపిస్తూ ఉంటే నమ్మద్దంటావేంటి చరణ్ అని చెప్పి అక్షిత అంటుంది. ఇటేమో పల్లవి, ఏ చరణ్ నువ్వేమీ అక్షితకి భయపడవసరం లేదు, అయినా మేమిద్దరం ఇష్టపడుతున్నాము, అసలు మేమిద్దరం కారులో అసలు అది కాదు నేను ఎక్కినన్నిసార్లు నువ్వు ఎక్కావా చరణ్ కారు, లేదు కదా, మరి నిన్ను ఇష్టపడుతున్నాడు నన్ను ఇష్టపడుతున్నాడా, అసలు కారు ఎక్కాక ఎన్ని ఐస్ క్రీమ్లు ఎన్ని కూల్ డ్రింక్స్ వద్దన్నా కూడా ఇప్పిస్తాడు, ఇదంతా ఇష్టం కాకపోతే ఇంకేంటమ్మా చెప్పు, ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పక్క నుంచి చరణ్ అంటాడు. ఓ సారీ ఇదంతా కూడా అక్షతకి చెప్పొద్దన్నావు కదా, బై మిస్టేక్గా ఫ్లోలో వచ్చేసింది, ఇదంతా తూచమ్మా, ఇదంతా ఏం లేదు, నేను చెప్పిందంతా కూడా ఏం లేదు ఓకేనా, నువ్వేం నమ్మద్దు ఓకేనా అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చరణ్, ఏ అక్షిత ఇదిగో ఈ పల్లవి మాటలు అస్సలు నమ్మద్దు, కావాలని నీ ముందు ఇరికిచ్చాలని చెప్పి నేను ఏడిపించాలని ఇదంతా వాగుతుంది, అసలు బండమోహందాన్ని ఏం చేసినా తప్పులేదు అని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు చరణ్. అప్పుడు అక్షిత, అసలు నీకు ఆల్రెడీ చెప్పాను కదా పల్లవిని ఎక్కించుకోవద్దని, మళ్ళీ ఎందుకు ఎక్కించుకున్నావు చెప్పు, అసలు నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనిపిస్తుంది, అసలు నేను ఒక్కటి మాట చెప్తున్నాను చరణ్, నువ్వంటే సీరియస్గా నాకు చాలా ఇష్టం, నీకు నా మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయో నాకైతే తెలీదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్, అయ్యో పల్లవి అయ్యో అక్షిత నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇదిగో కావాలని ఇరికిస్తుంది ప్రతిసారి, అదేంటో నా కారు వెళ్ళి ఆ పల్లవి సైకిల్నే గుద్దుతుంది, ఇక ఆ దెబ్బతోని జనాలంతా గుమ్ము కుడతారు, ఇక ఖచ్చితంగా కారు ఎక్కించుకోవాల్సి వస్తుంది, ఆ రకంగా ఇరుక్కుపోతున్నాను, ఇంకెప్పుడు కూడా పల్లవిని ఎక్కించుకోను ప్లీజ్ నా మాట నమ్ము అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇటు పల్లవికి మరో పక్క కాలేజ్లో ఒక అమ్మాయి, అంటే పల్లవి క్లాస్మేట్ అనుకుంటా, అయితే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఒక దగ్గర కూర్చొని. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడవద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు ధైర్యం, ఎందుకు ఏడవద్దే, అసలు ఈ రకంగా వీళ్ళు ఫీజులు పెంచేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ కట్టాల్సిందే 1,50,000, కానీ ఇప్పుడు వీళ్ళు 1,00,000 పెంచేసి 2.5 లక్షలు కట్టాలి అని చెప్పి అంటున్నారు, అసలు ఎలా కట్టాలి, మా నాన్నకు తెలిస్తే ఇంకేం లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇలా పల్లవి ఎక్కడికి వస్తుంది, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడగగానే, ఇక కాలేజ్ ఫీజు పెంచారు 1,00,000 పెంచారు, అది కూడా మా నాన్నగారికి అసలు ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు ఫీజు పెంచారు అని చెప్పి ఈ మాట చెప్పి వాళ్ళని ఇంకా నేను టెన్షన్ పెట్టలేను, వాళ్ళకి నా వల్ల బాధపడతారు, అసలు ఇది కాదు నేను అసలు కాలేజ్ చదవడమే మానేస్తాను, ఏదో ఒక కారణం వాళ్ళకి చెప్తాను, పాపం వాళ్ళు ఈ ఫీజు కట్టలేరు, వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పి ఇక ఏడుస్తున్నామని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి గుండమ్మ కూడా వస్తుంది, ఏమైంది అని చెప్పి ఇక పల్లవి చెప్తుంది, నువ్వే కాదు మేము కూడా ఇక్కడ మధ్య తరగతుల కుటుంబమే, ఇక రిచ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువే, కాలేజ్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు సడన్గా అసలు ఫీజు ఇలా పెంచడం ఏంటి, అది కాదమ్మా ఇదిగో ఇలా ఫీజు పెంచేశారు, అసలు కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడే 3 ఇయర్స్కి ఇంత ఫీజు అని చెప్పి మనం ఒప్పందం మీదే కదా జాయిన్ అవుతాం, సడన్గా ఇలాగా పెంచడం ఏంటి, ఇదైతే
కరెక్ట్ కాదు కదా అని చెప్పి, అసలు ఎవరు కట్టలేరు, ఏదైనా కూడా మనము మేడంతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, పదండి నేను కూడా అడుగుతాను మీ తరపు నుంచి అని చెప్పి గుండమ్మ ఇటు మిగతా వాళ్ళందరూ పల్లవితో సహా ఇక ఇటు గీత కూడా ఉంటుంది, ఇక లోపలికి వస్తారనమాట. అంటే చైర్మన్ రూమ్కి, అంటే సుమలత రూమ్కి వస్తారనమాట. ఇక సుమలత రూమ్లో ఇటు ప్రిన్సిపల్ సార్ కూడా ఉంటారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మీరు ఇలాగా సడన్గా ఫీజు పెంచడం అనేది కరెక్ట్ కాదు మేడం, అసలు ముందుగా ఇంటిమేట్ చేయకుండా ఇదేదో మీరు బిజినెస్ లాగా చూస్తున్నారు, అసలు కాలేజ్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్తారు, అదంతా ఏమీ ఆలోచించకుండా కాలేజ్కి మీరు ప్రాఫిట్స్ రావాలని చెప్పి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు మేడం అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ముందుగా ఇంటిమేట్ చేయలేదు మీరు అనగానే అప్పుడు సుమలత, ఆహా అయితే మేము డెసిషన్ తీసుకునే ముందు నిన్ను అడగాలా, నీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, నేను అలా అనడం లేదు మేడం, మీరు కట్టగలిగే ఇది ఉందా లేదా పిల్లలకి అది కూడా చూడాలి కదా మేడం అని చెప్పి అనగానే, ఏంటి చూడాలి, ఇది నా ఫైనల్ డెసిషన్, కట్టగలిగే వాళ్ళే స్టూడెంట్సే ఈ కాలేజ్లో చదువుతారు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది సుమలత. ఇప్పుడు గుండం అంటుంది, అసలు మోస్ట్లీ బాగా చదివే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, ఫీజు కట్టలేని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టలేక వేరే కాలేజ్లో జాయిన్ అయితే ఇక మీ కాలేజ్లో బాగా చదివే వాళ్ళు ఎక్కడ ఉంటారు మేడం, అందరూ వెళ్ళిపోతారు కూడా అనగానే, వెళ్ళిపోతారో ఉంటారో అది వాళ్ళ కర్మ, చూద్దాము, నేను తీసుకున్న డెసిషన్ మీదే నేను స్టిక్ అవుతాను, నా డెసిషన్ మార్చుకోను, ఇక మీరు బయలుదేరండి అని చెప్పి సుమలత చెప్పడంతో ఇక చేసేదని లేక ఇక వాళ్ళ రూమ్లో నుంచి, అంటే సుమలత రూమ్లో నుంచి గుండమ్మ, ఇటు పల్లవి, గీత, ఇక మిగతా కాలేజ్ మెంబర్స్ కూడా అందరూ బయటకు వచ్చేస్తారు. బయటికి వచ్చాక సుమలత రూమ్లోకి చరణ్, అక్షిత ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఏమైంది మమ్మీ, అటు గుండమ్మ ఇటు పల్లవి వీళ్ళంతా వచ్చారేంటి అని చెప్పి అనగానే, కాలేజ్ ఫీజు పెంచామని చెప్పి గొడవ చేస్తున్నారు అని చెప్పి అనగానే, గొడవ ఎందుకు అనగానే, ఫీజు పెంచానని చెప్పి అసలు వాళ్ళు మామూలుగా మాట్లాడట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫీజు పెంచకపోతే ఇప్పుడు కాలేజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్ని ఫెసిలిటీస్ అందించాలి కదా, మరి మనకున్న డబ్బుతోని ఎక్కడవుతుంది, అన్ని ఫెసిలిటీస్ ప్రాపర్గా పిల్లలు అందాలని చెప్పి నేను ఇలా ఫీజు పెంచాను, అదేదో తప్పైనట్టు ఏదో నేరమైనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఈ లోపల రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు కదా ఇటు గుండమ్మ వాళ్ళు, ఏం చేద్దామా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి చంటి కూడా వస్తాడనమాట. ఇక అటు గుండమ్మ అంటుంది, మనము పదే అందరం వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, అదేదో గొడవ పడుతున్నట్టుగా ఉంటుంది. గుండమ్మ ఐడియా ఇస్తుంది, ఇలా పదే అందరం గ్రూప్గా వెళ్తే గొడవలా ఉంటుంది, కాబట్టి మీరు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడి యూనియన్ లీడర్ని ఎంచుకోండి, ఇక యూనియన్ లీడర్ మీ తరపు నుంచి మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది, ఇలా అయితే అందరం వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే, ఇక అప్పుడే చంటి వస్తాడు కదా. ఇక చంటి అంటాడు, మేడం నేను వెళ్ళి మాట్లాడతాను, ఆ తోక ఎలా కత్తిరించాలో నాకు తెలుసు అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఇక దూరం నుంచి ఇక ఇటు చరణ్, అక్షిత ఫ్రెండ్స్ కూడా వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. గుండమ్మేమో చంటితో అంటుంది, వద్దు చంటి అలా మాట్లాడద్దు, యూనియన్ లీడర్ మాట్లాడితే బాగుంటుంది, మీరు యూనియన్ లీడర్ని ఎంచుకోండి అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది, యూనియన్ లీడర్ అంటే ప్రాపర్గా గట్టిగా మాట్లాడాలి, ఇక అలా మాట్లాడేది చక్కగా పల్లవియే కాబట్టి పల్లవిని ఎంచుకుంటే సరిపోతుంది అనగానే, అవును పల్లవి కరెక్టే అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక ఈ మాట విన్న చరణ్, అక్షిత వాళ్ళు గబగబా మళ్ళీ సుమలత దగ్గరికి వెళ్తే, ఏమైంది బయట ఏమనుకుంటున్నారు అని చెప్పి సుమలత కూడా ఆత్రంగా అడుగుతూ ఉంటే, ఇలాగ యూనియన్ ఫామ్ చేయమని చెప్పి ఆ గుండమ్మ ఇక ఐడియా ఇచ్చింది, ఇక పల్లవి ఉంటానంటుంది మమ్మీ అని చెప్పి చరణ్ కూడా చెప్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి సుమలత కూడా షాకింగ్గా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.